అన్నం గిన్నె మనిషి రూపంలో పుట్టిందని మీకు తెలుసా? అపర అన్నపూర్ణమ్మ అన్న పదాన్నే సార్థకం చేసిన తెలుగింటి ఆడపడుచెవరో మీకు తెలుసా? 1841 తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా మండపేట గ్రామం అణుపిండి భవానీ శంకరం నరసమ్మ అనే అన్నం కూరలకు జన్మించిన నిండు కంచం డొక్కా సీతమ్మ. భవానీ శంకరం గారండి, మీరు ఎంతమందికి ఆకలి నింపుతున్నారండి. నిజంగా చాలా గొప్పోళ్ళండి మీరు. ఆ బొవ్వన్న ఒక్కడేనటి, వాళ్ళ కూతురు సీతమ్మ అసలు నాన్న బాటలోనే నడుస్తుంది. నిజంగా మీరిద్దరు ఈ ఊళ్ళో పుడతాం మేము చేసుకున్న అదృష్టం అండి. ఏదండి సీతమ్మ ఎక్కడుంది? ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. కొన్ని సంవత్సరాలు తర్వాత నాగన్నా చాలా ఆకలిహేస్తుందిరా. ఇప్పుడేమో నా వెళ్ళిపోయింది, మళ్ళీ నావెప్పుడు వస్తుందో ఏంటో. ఈ లంక గన్నవరంలో ఇలా ఆకలేసి వాళ్ళందరూ వెళ్ళి ఆ సీతమ్మ తల్లిని దర్శనం చేసుకుంటారా. డొక్కా సీతమ్మని మహాతల్లి. అక్కడికి వెళ్తే అమ్మ అన్నం పెడతది. అమ్మా సీతమ్మ అంటే చాలు చెయ్యి కడక్కుండా మనిషిని ఇంటి నుంచి బయటికి పంపదురా. అంత గొప్ప మనిషి ఆవిడ. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. ఎంత మంది ఆకలి నింపుతుందో ఆవిడి. అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట. అనుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. నాన్న ఆకలిస్తుంది నాన్న, ఇంకా ఎంత దూరం? నా వల్ల కాదు, నేను రాను. ఆకలి. ఆ ఎదరా లంకల గన్నవరం వెళ్ళిపోతే అక్కడ సీతమ్మ గారని ఆవిడ అన్నం పెడతది నాన్న. మనం ఈ టైంలో వెళ్ళి అన్నం పెట్టేద్ది. కాసేపు వచ్చుకో నాన్న. ఎవరక్కడ? పల్లకిని వెంటనే వెనక్కి తిప్పండి. ఆకలితో ఉన్న వారి కోసం నా వాకిరి ఎప్పుడు తెరిచే ఉండాలి. దేవుడి దర్శనం కోసం వెళ్లడం నాకిప్పుడు ముఖ్యం కాదు. ఆకలితో ఉన్న వారి కడుపు నింపడమే నాకిప్పుడు ముఖ్యం. పదండి వెళ్దాం. అయ్యో ఎంత ఆకలితో ఉన్నారు. పదండి భోజనం చేద్దురు గాని. తినండి తినండి మీరు కూడా. మీ చేసే ఈ సేవా కార్యక్రమాలు అన్ని మెచ్చుకొని ఆంగ్ల దేశం నుంచి మీకు పిలిపొచ్చిందమ్మా. వాళ్ళు మిమ్మల్ని ఘనంగా సత్కరించుకోవాలని ఇంగ్లాండ్కి ఆహ్వానిస్తున్నారమ్మా. క్షమించండి, నేను లేనప్పుడు ఎవరు ఆకలితో నా గుమ్మం ముందుకి వస్తారో తెలీదు. అందువల్ల నేను రాలేను. కానీ నా సేవా కార్యక్రమాలు మాత్రం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలన్నదే నా ఆశ. అమ్మా, మీరు రాలేకపోతే మీ యొక్క ఫోటోనైనా పంపించమని అడుగుతున్నారమ్మా. అలాగే పదండి. గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని నీశమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. సీతమ్మా మన చేలో లంక బిందెలు దొరికాయి. బిందె నిండా బంగారం సీతమ్మా. జై సీతమ్మ, జై జై సీతమ్మ.
అలా ప్రతిష్ఠ పూనిన డొక్కా సీతమ్మ గారి ఆశయం వారు కాలం చేసిన అనంతరం కూడా ఎంతో మంది వారి పేరును తలుచుకుని డొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. వారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చేమో గాని ఎంతో పదిలంగా ఎందరో గుండెల్లో గుడికట్టుకునున్నారు. డొక్కా సీతమ్మ మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగరా.